రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినప్పుడే దేశ భవిష్యత్తు బాగుపడుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ బర్కత్పురాలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లోనే ఉందని కొనియాడారు. ఎప్పుడైతే యువత చదువులలో రాణిస్తుందో దేశం ఆర్థిక అభివృద్ధి చెందుతుందన్నారు. అవినీతిమయం లేకుండా రాజ్య పరిపాలన చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. భారతదేశం పేదరిక దేశం నుండి నేడు ప్రపంచ స్థాయికి ఎదిగిందని నరేంద్ర మోదీ మాటలను గుర్తు చేశారు. కొత్త తరం రాజకీయ రంగ ప్రవేశంలో యువత రాణించినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని ఆర్ కృష్ణయ్య విద్యార్థులకు హితవు పలికారు. అమల్లోకి వచ్చినటువంటి పవిత్రమైన దినము ఇది. అందుకే రాజకీయాల్లో ఇది ప్రజాస్వామ్య దేశం. రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి, భ్రష్టు పడుతున్నాయి. అందుకే యువత, ప్రత్యేకంగా పవిత్రమైనటువంటి యువత, నిస్వార్థంగా ఉన్నటువంటి యువత దేశభక్తి, జాతీయ భావాలు పెంచాలి, వాళ్ళ లోపల నాయకత్వ లక్షణాలు పెంచాలని ఈరోజు తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున జరపడం జరిగింది. నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో యువత రాకపోతే ఇంకా దేశం దిగజారిపోతుంది. అందుకే యువతరం మొత్తం రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడ్డది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొత్త నాయకత్వం రావాలి, ఈ దేశానికి కొత్త రక్తం రావాలని ఆయన ఆశిస్తున్నాడు. నిస్వార్థంగా, నిజాయితీగా, అవినీతికి తావులేనటువంటి రాజకీయాలు ఈ దేశంకు అవసరమని ప్రధానమంత్రి భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన వేసే ప్రతి అడుగు నిజాయితీతోటి, అవినీతికి తావులేనటువంటి ఒక వ్యవస్థను నెలకొల్పాలి. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా, అన్ని రంగాల్లో, రక్షణ రంగంలో భారతదేశమే అన్ని దేశాలకు ఆదర్శంగా ఉండాలని ఒక గొప్ప ఆశయంతో, ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశమని అమెరికాలో గోధుమలు వస్తుండే, ఇంకా అనేక దేశాల నుంచి అనేక రకాల వస్తువులు వస్తుండే. కానీ ఈరోజు మనమే అన్ని దేశాలకు దాన ధర్మాలు చేసే స్థితికి, శ్రీలంక బాధలుంటే, కష్టాలనుంటే మనం సాయం చేశాం. అదేవిధంగా పాకిస్తాన్ దివాలా తీస్తే మన దేశం నుంచి ఆహార వస్తువులు, డబ్బులు అనేక రకాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయంగా పంపాడు. ఈ విధంగా ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా మనదీపంలాగా వెలుగుతూ అందరికీ ఈ భారతదేశము అగ్రదేశాల సరసన దగ్గర వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ దేశాన్ని ఇంకా తీర్చిదిద్దాలంటే తప్పనిసరి యువత యొక్క శక్తియుక్తులు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ వ్యవస్థ కొత్త నిర్మాణాలు పుంతలు దొక్కడానికి యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. యువతరంలో కూడా
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.